నిన్న మినిస్టర్ గారు నూజివీడు వచ్చి ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత వారు ఏంటంటే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన 5 ఏళ్ల వైకాపా పాలనలో నూజివీడు నియోజకవర్గం అభివృద్ధిపై చిన్నగాంధీ బొమ్మ వద్ద చర్చకు సిద్ధమా అని మంత్రి పులుసు పారసారథి గారు సవాలు విసిరారు అని ఈనాడులో ఇవాళ చూశాం. ఆయన నిజంగా సవాలు విసిరితే నేను దాన్ని స్వీకరిస్తున్నా, సంతోషంగా స్వీకరిస్తున్నా. నేను స్వీకరిస్తాను, నేను రెడీగానే ఉండను. కానీ గత 4-5 రోజులుగా నాకేంటంటే టైఫాయిడ్ ఫీవర్ రావడం జరిగింది. అయినా సరే పండుకోకుండా రోజుకి 4-5 పెళ్లిళ్ళకి వెళ్తున్నాను, వివాహాలకి మా కార్యకర్తలకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను. 22వ తారీఖున దాటిన తర్వాత ఏ రోజునైనా సరే ఛాలెంజ్, నూజివీడులో పుట్టా, నూజివీడులో పెరిగా, నూజివీడుని అభివృద్ధి చేశా. నేను ఎక్కడ పుట్టింది? నూజివీడా కాదా? నూజివీడులో పుట్టాం, నూజివీడులో పెరిగాం, నూజివీడుని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాం. ప్రతి ఓడు వచ్చి ఛాలెంజ్ అని అంటుంటే దానికి స్వీకరించినటువంటి ఆవశ్యకత లేదు. కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను. 22 తర్వాత డేట్ చెప్పండి. పెద్ద చెరువుకి ఇప్పటికి అక్టోబర్ నెలలో గండ్లు పడితే, ఆగస్టు అయితే ఆగస్టు అనుకోండి, పడితే ఇంతవరకు కూడా దానికి మోక్షం లేదు. నేను ఈ ఏడేళ్ళు చూశా. అక్కడి నుంచి చూస్తే మట్టిని వేస్తారు, మట్టి వేసి రోలింగ్ తిప్పి అది 4 వానలు పెద్ద వానలు పడినాయంటే మొత్తం కొట్టుకుపోతుంది. దానికి రివిటింగ్ లేదు. కొన్ని శాంక్షన్ అయిందంటే శాంక్షన్ అయిందని చెప్పండి. రివిట్ చేయాలిగా, కనీసం దాంతోనే చేయాలి, లేకపోతే వాల్ కట్టాలి. ఎందుకంటే అంత పెద్ద గండ్లు వచ్చినప్పుడు వాల్ కట్టాలి, సిమెంట్తో వాల్ కడితే పర్మనెంట్గా ఆగిపోద్ది. ఇంకా లేదు, దాన్ని ఏమంటారండి? రివిట్మెంటే కాదు. కనీసం రివిట్మెంట్ అనేది చేయాలి కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులు చేసినట్టు అది లేకుండా ఇవాళ కనీసం నూజివీడు ప్రజలకి రేపు పొద్దున నీళ్లు ఉండవే, ఈ కన్నా రేపు పొద్దున మళ్ళీ గండి పడిందంటే నూజివీడు ప్రజలకి ఎవరికే ఉండవు. మీకు ఉండవు, ఆయనకు ఉండవు, వారికి ఉండవు, వీరికి ఉండవు, ఎవరికి ఉండవు. నీళ్లు పడిపోయినాయంటే ఈ ఎండల్లో రేపు పొద్దున బోర్లు అడుగు కట్టిపోయి నీళ్లు లేనటువంటి ప్రమాదం వస్తుంది. దీన్ని కూడా డీటెయిల్గా నేను మాట్లాడతా. కాబట్టి ఆయన చెప్పిన దానికి మూడు పాయింట్స్ ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ 3 పాయింట్లకి సవివరంగా నేను చెప్పాను. ఐఎమ్ రెడీ నౌ. If you are conducting a meeting tomorrow morning or day after tomorrow, but it is not possible to come over there. ఎందుకంటే నాకు టైఫాయిడ్తో నేను ఇప్పుడు బాధపడుతున్నా. నా టైఫాయిడ్ వచ్చిందని తెలీదు. చెక్ చేస్తే టైఫాయిడ్తో బాధపడుతున్నాను. సాయంత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. 22వ తారీఖు తర్వాత 23 పెట్టినా, 24 పెట్టినా, 25 పెట్టినా, చిన్న గాంధీ బొమ్మ సెంటర్ పెట్టినా, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ పెట్టినా, ఎక్కడ పెట్టినా నేను రెడీగానే ఉంటున్నాను. నేను కూడా మా జనంతో నేను వస్తాను. నేను రెడీగానే ఉన్నాం. నేనేమి పారిపోను. నేను చేసిన వర్కులు, ఇవాళ చేసిన వర్క్లో లోతుబాట్లు ఏమిటనేది మొత్తం పాయింట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని చెప్తా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.